ఇప్పుడు ఇప్పుడు ఒక ముచ్చట ఇప్పుడు ఈ దాని ఏమంటారు ఈ హుస్నాబాద్ ను కరీంనగర్ లో మళ్ళా కలపాలని చెప్పేసి ఏదో లొల్లి పెడుతున్నట్టు నిజమేనా? అది కాదుగా, కాదు, కష్టమే చేయొద్దు. మాకు అందుబాటులో ఉంటది సిద్దిపేట, మీకు సిద్దిపేట అందుబాటులో మరి ఎందుకు ఉంటది. అట్లలో లేస్ట్ లేవాలంటావు అక్కడ దూరం వల్ల? అక్కడ ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చడానికి లాంగ్ ఎవరికైతే ఉందో వాళ్ళు చేస్తుండొచ్చు తప్ప మాకైతే సిద్దిపేటకి అంతకుముందు కరీంనగర్ డిస్టిక్ మన తెలంగాణ వచ్చిన తర్వాత సిద్దిపేటకి చేయకంటే ముందు చూత ప్రతి విషయానికైనా ప్రతి దానికైనా కాకపోతే డిస్టిక్ లెవెల్ ఏమన్నా అవసరం ఉంటే అవసరం ఉంటే కరీంనగర్ చేస్తే కంపల్సరీ పోతుంటుంది. కానీ ప్రతి ఒక్క చిన్న విషయానికైనా సిద్దిపేటకు అవసరాలకి దావకోనకు పోయినా షాపింగ్ పోయినా అన్నిటి సిద్దిపేట దగ్గర బాగా ప్రతిదానికి మాకు బస్సుల సౌకర్యం చూత సిద్దిపేటకి అవైలబుల్ ఉంటది. ఇప్పుడు మేము కరీంనగర్ పోవాలంటే హుస్నాబాద్ పోవాలి, ఇక్కడి నుంచి హుస్నాబాద్ నుంచి మళ్ళీ కరీంనగర్ పోవాలి. 2 సార్లు బస్సులు చేంజ్ చేసేవాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఇదే మనకి సిద్దిపేటకి అయితే ఈడెక్కితే 20 నిమిషాలు అర్ధ గంటలో దగ్గర నుంచి కూడా వాస్తవానికి సిద్దిపేటకే నయమేమో కదా. హుస్నాబాద్ నుంచి కూడా సిద్దిపేటకి రావాలంటే కూడా వాళ్ళకి చూత బస్సుల సౌకర్యమే మస్తు సౌకర్యం. అటు కరీంనగర్ నుంచి 15 కిలోమీటర్లు ఇంచు 20 35 కిలోమీటర్లు ఇటు మాకు అట్లా పోవాలంటే 60-70 వస్తుంది. అంతేనా? మరి ఇంత దగ్గర ఉన్న సిద్దిపేట కాదని వాళ్ళు కరీంనగర్ కావాలని చేసిర్రు. సిద్దిపేట ఇది డిస్ట్రిక్ట్ కావాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మారవాలంటే మారవాలి కాదు కూడా. నిన్న పొన్నం ప్రభాకర్ కి ముఖ్యమంత్రి కూడా చెప్తామన్నట్టుగా మాటరు చేయాలని చెప్పి వినతి పత్రం రమ్మని అన్నారు. బస్సులు పెట్టిరు కానీ మేము సుతా పోతాం. అంతేనా? మీరు కూడా పోతారా? అంటే పర్వాలేదా రేవంత్ రెడ్డి సౌకర్యం అంటే మాకు ఈ విలేజ్ తరఫున కాదు, కోయడ మండలంలో పొన్నం ప్రభాకర్ అయితే ఇప్పటి వరకు అయితే గుడ్డే. అంతేనా? కావాలంటే కూడా అక్కడ ఉండి చూస్తే ఇక్కడ ఏమంటారు అంటే ప్రతి మీటింగ్ పోతుండు ముఖ్యమంత్రి, ఒకటే తిరిగి జనాల దగ్గర పోతుండు. పెడితే 10 లక్షల మనతో మీటింగ్ పెట్టాలి కానీ ఇదేం తిరుగుతాడు కొంతమంది బీఆర్ఎస్ అంటారు. ఇప్పుడు వాళ్ళకు ఏది రాజకీయం లేరు కాబట్టి అనవలసి వస్తుంది కాబట్టి అంటారు. కానీ ఇట్లా అన్నిటికి తిరుగుడు నయమే అంటావు? మంత్రులు ముఖ్యమంత్రులు తిరిగారు. మా ఊళ్ళో ఒక రోజు 2 బండి మీద యాక్సిడెంట్ చనిపోయారు. వాళ్ళకి మస్తు అది ఆదుకున్నాడు పొన్నం ప్రభాకర్. ఒక ఒడ్లాయన ఒక తెనుగాయన 2 యాక్సిడెంట్ రాంపూర్ క్రాసింగ్ కాడ. అప్పుడు బీఆర్ఎస్ ఏది మీటింగ్ పోయినప్పుడు వాళ్ళ బండే వచ్చి గుద్దింది కదా. అప్పుడు కూడా ఏది మన తుంగదుర్తి మన ఏది ఎల్కదుర్తి కాడ పెట్టిన సభ అప్పుడు కొట్టితే 2 చనిపోయారు స్పాట్ లా. ఇప్పుడు ఇందిరా మిన్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యము ఇవన్నీ పథకాలు వస్తున్నాయి. అందుకనే సన్న బియ్యం అంటే వచ్చినాయి, వస్తున్నాయి, తింటున్నాం. ఇందిరా మిన్లు అంటే లేని వాళ్ళకి ఇచ్చిర్రు, కొన్ని కూడా గ్యాబినింగ్ కూడా చేసిర్రు. లోకల్ లెవెల్ అయితేనే ఉంటుంది, కామన్ అయిపోయింది. ఓవరాల్ గా ఇప్పుడు కేసీఆర్ సర్కార్ కు రేవంత్ సర్కార్ కు తేడా అంటే ఏం చెప్తూ అంటే రేవంత్ సర్కారే బాగా బెటర్ గా ఉందా? సర్కార్ అంటే ఇక మనం అంతగానం ఏమో తింటాం రాజకీయంలో, ఎంత కూలి చేసుకొని వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. రాజకీయం విషయంలో అంటే మనకి ఎక్కువ అనుభవం లేదు, ఎక్కువ తెలియదు కూడా. కాకపోతే ఏంటంటే ఇక ముఖ్యమంత్రి లెవెల్లో చెప్పాలంటే అది కూడా కొంత కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంచి పనులు చేసిండు. ఇప్పుడు మాకు ఈ విలేజ్ తరఫున అంటే మాకు ముఖ్యమంత్రితో అవసరం లేకుండా చూస్తా పొన్నం ప్రభాకర్ అయితే చేస్తుండు.